నూతన దంపతులు నలుగురు జంటలు ఒకరి వెంట ఒకరిని ఎలిపి పాణిగ్రహణం చేయించండి. రామచంద్ర, నీవు నీ భాగస్వామితో అగ్రభాగాన నిలువునాన్న. జనక మహారాజా, సీతమ్మ తల్లి కరకమలములు రామచంద్రుని చేత నుంచి పాణిగ్రహణం చేయిస్తూ ఈ విజ్ఞత జోడించి తండ్రిగా తగు భాషణంతో అప్పగించి రవివంశ తిలక దాశరథి నల్లారముద్దుగా పెంచి ఈ నిజం నా ఇంటి గడువు నీ చేతిలో పెడుతున్నాను. మనసుత అని అనడంలోనే నీ కుమార్తె రామ పాదానుసారిని పల్లెత్తు మాట్లాడదని ఎంత గర్వంగా చెబుతున్నావు, ఎంత నమ్మకంతో సాగనంపుతున్నావు. నాకు అర్థమైంది. సమానో ధర్మ సహధర్మ తం చరవీతి సహధర్మచారి. నీ మనోభావం ఎరిగిన సీత తండ్రి ఆజ్ఞ పాటించి శ్రీరాముని వలనే ఏమాత్రం తగ్గక జనక నీ మాటగా రాముని మాటలు నడవగలదు అని ఘంటాపదంగా చెబుతున్నావుగా. రామ, శివుడి విల్లు విరిచిన నీ కఠినమైన చెయ్యితో కాక నా కోడలిని మృదువుగా పట్టి నడిపించాలి సుమా. గర్వంతో విర్రవీగుతున్న ఆ దశరథ తనయుడు ఎవరు, ఎక్కడ? శాంతించు ఋషివర, శాంతించు. నీకు ఏ విషయంలో మాపై ఆగ్రహం కలిగిన బాలుని నువ్వు చూసి శాంతించు. శాంతి శాంతి. నా పరశువుని ప్రమత్త గర్విత స్థిరంలో ఖండించి ఆ రుధిరంలో స్నానం చేయించడమే నా జీవిత లక్ష్యం. పరశురామ, నీ క్రోధ కారణమైన కార్తవీర్యార్జునాది రాజులకు ఇదం క్షాత్రం ఇదం రమ్యం రుజువుపరిచావు. లోకశాంతిని కాంక్షించి నీ ఆగ్రహాన్ని వీడి మరొక మార్గం ఎంచుకున్నావు. ఇప్పుడు ఈ ఆగ్రహమేనా? ఆలోచించు మునివరా. కాలవారాన్ని ఆరని చిదిమితే ముగ్గురు పాలుగారు మూగలిగిన నా తనయుని నా అంతర్బహిప్రాణం జీవేశ్వరుని పై గోపమ్మాని మా వంశదీప్తికి ప్రత్యామ్నాయంగా ఆశీస్సులతో వీరందరినీ దీవించండి. శాంతించు ఋషివర, శాంతియే క్రాంతికి మార్గదర్శి. వశిష్ఠ మహర్షి, మీ ఋషి పుంగవుల మాటలు ఔదార్యాన్ని చెబుతున్నా. పరమ పవిత్రమైన తేజో విలసితమైన శివధనుస్సును భంగము చేసినానని గర్వించు ఓ అద్భుత. తాటక సుబాహు రక్కసి సంహారం కాదు. ఇదిగో శివధనస్సు కన్నా మిన్నయైనది, దశగుణ ప్రకాశమైనది ఈ విష్ణు చాపమును ఎక్కుపెట్టు, చూచెదను. దీనిని పట్టుకొని నిలువ సాధ్యం కాని అద్భుతుడివి. ఒకవేళ సంధించిన నాతో తదుపరి ద్వంద్వయుద్ధమే. పరశురామ, దేవేంద్రుని ఎదుట పరశువు పట్టణని దిగ్గ చేసిన నీవు ధర్మపరుడిపై జయించిన భూమిని కాశ్యపునికి ఇచ్చినావు. దాతపై మహేంద్రగిరిపై తపస్సులు నీవు మాపై ఇంతటి మరణ సదృశ అక్కసును పీడవయా. విశ్వకర్మ తయారు చేసిన శివధనస్సు విష్ణు ధనస్సులలో రెండు సమాన శక్తులే. అయినా బ్రహ్మ పరీక్షలో విష్ణు ఓంకారములకే శివధనస్సు నిర్వీర్యమైనది. కావున శక్తివంతమైన విష్ణు చాపమును తీసుకొని శరసంధానం చెయ్యి. నీ తండ్రి మాట మీద గౌరవంతో ఆ కాముకం నీకిచ్చి నిష్క్రమిస్తాను. భార్గవరామ, నేను నీ వలె పితృవాక్య పరిపాలన అనుసరించేవాడిని. నన్ను అసమర్థుడిగా చిత్రీకరించి నా తేజస్సును తిరస్కరిస్తున్నావు. నీకు కనువిప్పు కలిగిస్తాను. స్వీకరించు, వృధా భాషణం లేదు. ఏదో అగుచున్నది, నా శరీరం నిర్వీర్యమగుచున్నది. నీవు బ్రాహ్మణుడు,
నాకు పూజ్యుడు, నా గురువు విశ్వామిత్రులకు కావాల్సిన వాడు. కావున ఇదిగో ఈ సంధించిన ప్రాణహారమైన బాణముతో అట్లని నేను ఎక్కుపెట్టిన బాణము వృధా కారాదు, వెనుకకు తీసుకోను. బలరామ, ఒకటే మాట ఒక్కటే బాణం. నీ స్పర్శతో శక్తిహీనుడిగా చేసిన నీవు విష్ణుతేజమని తెలుసుకోండి. కాశ్యపునకి ఈ భూమి దానమిచ్చిన నాడు నా ప్రతిన ఈ పుడమిపై రాత్రులు చెరించనని, ఇక సూర్యాస్తమయం కాబోతుందని నేనిక మహేంద్రగిరికి చేరవలేదు. కావున నీవు సంధించిన బాణం నా పాదగమనముపై కాక నా తపోబల పుణ్యబల సంపాదిత ఉత్తమ లోకాలను పడగొట్టుకో. నీ బాణం వృధా కాదు. నేను నా పదగమనంతో హిమగిరి చేరువాడను. త్రిలోకాధిపతి, నీ చేతిలో పరాజయం నాకు అవమానం కాదు. ధర్మమూర్తి రామ, ఇక సెలవు. తదాస్తు విప్రవర్య, నీ కోరికను అనుసరించి సరసంధానం చేస్తాను. నన్ను ఆశీర్వదించు.